మనకు సన్ నుంచి కాంతి కిరణాలు వస్తున్నాయా? ఎంత వేగంగా వస్తున్నాయమ్మా కాంతి కిరణాలు? చెప్పు నువ్వే. వాట్ ఈస్ ది వెలాసిటీ ఆఫ్ సన్ రే? ఇదంతా ఇంగ్లీష్ మీడియమే కదా, ఇదంతా ఇంగ్లీష్ మీడియమే కదా. చెప్పరా, నువ్వు చెప్పరా. వాట్ ఈస్ ది వెలాసిటీ ఆఫ్ సన్ రే? ఉండదు మాట్లాడు, నువ్వు చెప్పమ్మా. 3 lakhs kilometers per second అయ్యి వస్తుంది. మనం భూమికి చేరడానికి ఎంత టైం పడుతుంది? ఎవరు కరెక్ట్ చెప్తున్నారు? ఒక్కరినే చెప్పాలా? కరెక్ట్ చెప్పినారు మీరు. బ్యూటిఫుల్. ఫస్ట్ అది భూమి మీద పడుతూనే, నువ్వు రోడ్డు మీద పోతున్నావు మిట్ట మధ్యాహ్నం, భూమి మీద పడుతూనే ఏది హీట్ ఎక్కుతుంది? ఫస్ట్ రోడ్డు హీట్ ఎక్కుతుంది. రోడ్డు హీట్ ఎక్కుతుంది. రోడ్డు పైన ఏముంది? ఎయిర్ ఉంది. ఆ హీట్ అయినటువంటి ఎయిర్ టెంపరేచర్ ఎక్కువ కాబట్టి ఫస్ట్ హీట్ అవుతుంది. వాట్ ఈస్ ద డెన్సిటీ ఆఫ్ ఎయిర్? డెన్సిటీ ఆఫ్ ఎయిర్ విల్ బి లెస్ కదా. ఇంకొంచెం పైన ఎయిర్ కూడా ఉంది, దానికంటే తక్కువ టెంపరేచర్ ఉంటుంది, దాని డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. ఈ తక్కువ డెన్సిటీ ఉన్నటువంటి దాన్ని మనం చూడాలి, అది యాంగులర్గా ఫార్మ్ అయ్యి మీకు మోషన్ పారాలాక్స్ అనేటటువంటి ఎర్రర్ ఉంటుంది. ఆ మోషన్ పారాలాక్స్ వల్ల అది నీళ్ళు వెలుగుతున్నట్టు పొంగి పొరలు మీ దగ్గరికి వస్తున్నట్టు అవి కనిపిస్తున్నాయి. నిజానికి మీరు ఆడికి వినారు, నీళ్ళు ఉన్నాయా? లేవు కదా. ఇంకా దూరంలో కనిపిస్తున్నాయి. మళ్ళీ ఆడిపోతారు. అంటే మనకి ఏం పరిమితి అయిందంటే, మన కంటికి ఒక లిమిటేషన్ ఉంది, ఒక హద్దు ఉంది. సో దాని కొరకు మనం ఏం చేయాలంటే, మనకు సైన్స్కి సంబంధించినటువంటిది ఇంకొకటి ఏమైనా, ఇప్పుడు గెలీలియో టెలిస్కోప్ కనుక్కున్నాడు, ఎక్స్రేస్ కనుక్కుంది కదమ్మా. నేను ఒక్కరు ఆన్సర్ చెప్పరు, మీరు చెప్పు. ఎక్స్రేస్ ఎవరు? రోయింజన్ అనే సైంటిస్ట్ కనుక్కున్నాడు. ప్లీజ్ ఇలా ఏం మేడం ఒక్కరు ఆన్సర్ చెప్పరు? సో మనకు ఇప్పుడు ఎండమామి మీకు ఎందుకు కనిపిస్తుంది అర్థమైందా? టెంపరేచర్ గ్రేడియంట్ వల్ల మీకు అలా కనిపిస్తుంది. తింటుందేమో హైయర్ టెంపరేచర్, పైకి వచ్చే కొద్ది లోయర్ టెంపరేచర్ వల్ల అవి పొరలుగా అలలుగా మీకు మోషన్ పారాలాక్స్ ఉండడం వల్ల ఇప్పుడు ఒకసారి మీకు అది తెలిసిన తర్వాత అదే మనకు కనిపిస్తుందో కూడా అది సత్యం కాదు అని తెలిసిన నీకు సైంటిఫిక్గా నిరూపణ అయిన తర్వాత కూడా నువ్వు అవి నీళ్ళు అని నమ్మినావు అనుకో, అది మూఢనమ్మకం అవుతుంది. సైంటిఫిక్గా శాస్త్ర ప్రకారంగా నిరూపితమైంది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, నువ్వు ట్రైన్లో పోతున్నావు, నీకు దగ్గరగా ఉన్న చెట్లన్నీ, ఇండ్లన్నీ ఎనికిపోతున్నట్టు, దూరంగా ఉన్నటువంటి నీతో పాటు ప్రయాణం చేస్తున్నట్టు వస్తున్నాయా? చూస్తున్నావా? ఎందులో వస్తున్నాయా? మోషన్. ఒక్కరు చెప్పండి, ఎందువల్ల మనకు అలా కలుగుతుంది? ఇప్పుడు అబ్జర్వర్ ఎవరు? మీరే. ట్రైన్లో కూర్చున్నటువంటి మీరు అబ్జర్వర్ చూస్తూ ఉన్నారు, అయిపోతా ఉంది. మీ మైండ్లో ఉన్నటువంటి న్యూరాన్స్, ఇక్కడ ఉన్నటువంటి యాంగులర్ వెలాసిటీ, మీ రెటీనాలో ఆ పడవలసినటువంటి ఆ ప్రతిబింబము చాలా ఇంపార్టెంట్. అది పడుతుంది, వెళ్ళిపోతుంది,
దగ్గరగా మనం వస్తుంది చూస్తున్నావా వెళ్ళిపోతుంది.